సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వాళ్ళు ఈ రోజు ఒక రోజు కాదు ప్రతిరోజు ఇలాగనే సీరియస్ గా పట్టుకోవాలా. అప్పుడు నాట్ ఓన్లీ దట్ ఆటోస్ టోటల్ అన్నింటికి కూడా ప్రతి దాన్ని కూడా ఈ ఎక్కడైతే ట్రాఫిక్ కండిషన్స్ ఉండవో అన్ని దానిలో బండ్లు ఎక్కడ ఆపకూడదు. ఆ బైరపల్ షెడ్లు చూడిపో సందులో ఒకటి పెట్టారు. ఇదే సిచ్యువేషన్ ఆడ పెట్టుకోమను, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. దర్శాలు నేను ఏమంటా అంటే ఇది రెగ్యులర్ చెకప్ కావాలి అంటున్నా. రెగ్యులర్ గా ఈ రోజు ఒక్కరోజు కాకుండా రెగ్యులర్ గా ఉండాలి అంటున్నా. ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఒక రకంగా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా మంది అంటున్నారు స్వార్థంతో అంటే వీళ్ళకు ఏమైనా ప్రత్యామ్నాయం చూపించాలి కదా. వీళ్ళు ఇప్పుడు మన పేదవాళ్ళు ఉంటారు, చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం చూపించాలి. మార్కెట్ దగ్గర వాళ్ళకు మార్జిన్ వేసి వాళ్ళకు స్థలాలు కేటాయిస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇట్లా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించి ఇక్కడ క్లీన్ చేసినందుకు ప్రజలకు కూడా బాగుంటుంది. నంద్యాల 1 టౌన్ ఏరియాలో ఎస్పీ గారు, డిఎస్పీ గారు, తాలూకా సిఏ గారు, 1 టౌన్ సిఏ గారు అందరూ కలిసి చాలా బాగా చేశారు. ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. ట్రాఫిక్ ఇలానే ఉండాలని నేను అనుకుంటున్నాను. నంద్యాల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. స్కూల్లో ఉదయాన్నే స్కూల్ పోవాలంటే ట్రాఫిక్ ఇక్కడ కూరగాయలు పెట్టి వాళ్ళు వీళ్ళు బండ్లు అడ్డం ఉంటాయి. 1 టౌన్ ఏరియాలో అసలు సంత ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది. గాంధీ చౌక్ అంటే ఎలా ఉండాలా, అందరికీ సౌకర్యంగా ఉండాలా పోనీకి రానికి. డిఎస్పీ కూడా చాలా బాగా చేశారు. 1 టౌన్ ఏరియాలో ఇలాగే ఉండాలని నేను కూడా అనుకుంటుంటిని. మళ్ళా ఈ ప్రజలకు ఇబ్బందికరం లేకుండా ఉదయాన్నే కానిస్టేబుల్కి 6 గంటల నుంచి 11 గంటల వరకు కానిస్టేబుల్ పెట్టాలి. మళ్ళీ కల్పన సెంటర్లో ఉదయమే 5 గంటల నుంచి కానిస్టేబుల్, ఒక 11 గంటల వరకు కానిస్టేబుల్ పెట్టాలి. ఇలాగే ఉండాలని కోరుతున్నాను. అంతా చిరుగు ఉంటుండే, ట్రాఫిక్ పోవడంలో రావడంలో ఇబ్బంది అండి. బాగానే సార్, పోనీకి రానికి ఇబ్బంది అండి. ఇప్పుడు రానికి బాగానే ఉంది సార్. ఇట్లా బాగుంటే బాగుంటుంది సార్. ఇట్లా ఈ ట్రాఫిక్ సార్ కింది మీద ట్రాఫిక్ సార్ పోయినా కానీ పనులు ఆటోలు కానీ అన్ని అంటాం సార్. ఇన్ని అంటే ప్రతి ఒక్కటి ఈ మటుకు బాగా వేస్తారు సార్. దేవుడయ్యా బాగుంది సార్. ఇట్లా కంటిన్యూ చేస్తే బాగుంటుంది సార్. ఈ కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఫుల్ సార్. ట్రాఫిక్ ఇట్లా కింది మీద ఉంటే బాగుంటుంది సార్. మళ్ళీ వచ్చి 3 రోజులు దాకా మళ్ళీ కింది మీద పెట్టినా అంటే ఇంకా అంత సిదు. ఇది మటు కంటిన్యూ చేసినట్టు బాగుంది సార్. నిలబడిపోతాయి కింది మీదికి. బండి లోపల రావాలంటే ఇబ్బంది అయింది. మనిషికి ఏమన్నా కూరగాయలు బయటికి రావాలంటే ఇబ్బంది అయిపోయింది. అంతా ఇబ్బంది అవుతుంది. బండ్లు ఇక్కడ పట్టడం వల్ల చాలా ఇది అవుతుంది మనుషులకు. ఇటనే ఉంటే బాగుంటుంది. బాగుంది. ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు.